ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ దేంట్లో చూస్తే ఇంకా ఆస్ట్రానమీ ఏవైతే ఉంటాయి, ఆస్ట్రానమికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్, ఆప్టిక్, అటామిక్ ఫిజిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఆ ఏరియాలో అక్కడ రీసెర్చ్ చేయాలంటే ఆ ఇన్స్టిట్యూట్కి పోవాలి. ఐజర్ బరంపూర్లోకి వెళ్ళినట్లయితే కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ ఉంటుంది, డివైస్ ఉంటుంది, ఈసీ కనెక్టెడ్ ఉంది, హై ఎనర్జీ ఉంటుంది, ఫోటోనిక్స్ ఉంటుంది, క్వాంటమ్ థియరీ చేస్తూ ఉంటారు, క్వాంటమ్ మెకానిక్స్ రిలేటెడ్ ఏరియాస్ అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఐజర్ భూపాల్లో చూసుకున్నట్లయితే లేజర్ ప్లాస్మా కానివ్వండి, అల్ట్రా ఫాస్ట్ ఫిజిక్స్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్లు కానీ ఆస్ట్రోఫిజిక్స్ ఇక్కడ ఉంటుంది, బయోఫిజిక్స్ ఐజర్ భూపాల్లో ఉంది, లేదా సాఫ్ట్ మ్యాటర్ ఫిజిక్స్ కానివ్వండి, ఇట్లాంటివి మళ్ళీ అక్కడికి పోవాలి. ఐజర్ కలకత్తా ఉందనుకోండి, ఐజర్ కలకత్తాలో సోలార్ సైన్సెస్ కానీ ఇక్కడ కూడా హై ఎనర్జీ ఉంటాయి, నాన్ లీనియర్ ఉంటుంది, స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఇక్కడ కూడా ఉంటుందండి, సాఫ్ట్ మ్యాటర్ కానివ్వండి, బయోఫోటోనిక్స్ అండ్ ఫోటోనిక్స్ ఇది ఒక ఏరియా ఉంటుందండి, దానికి వెళ్ళొచ్చు. లేదా ఐజర్ మొహాలి ఉందనుకోండి, ఇది కూడా మొహాలీలో క్వాంటమ్ బాగా చేస్తారండి, ఇలా కండెన్స్డ్ మ్యాటర్, అల్ట్రా ఫాస్ట్ కానివ్వండి, లేదా లో టెంపరేచర్కి సంబంధించినటువంటి ఇవి కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానీ స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఇదంతా కూడా ఐజర్ మొహాలీలో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే మీరు దానికి వెళ్ళొచ్చు. లేదా ఐజర్ పూణే ఉందనుకోండి, పూణేకి చాలా వ్యాస్ట్ ఏరియాస్ ఉంటాయండి, డివైసెస్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, కాంప్లెక్స్ సిస్టమ్స్, నెట్వర్క్స్, థియరిటికల్ ఫిజిక్స్, ఫీల్డ్ థియరీ, లీనియర్, ఇవన్నీ మొత్తం అన్ని అందులో దొరుకుతాయి. ఐజర్ పూణేలో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఐజర్ తిరువనంతపురంలో మ్యాగ్నెటిజం, ఫిజిక్స్, సర్ఫేస్, ఇవి ఆప్టిక్స్ ఉంటుందండి, కాస్మాలజీ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి కండెన్స్డ్ మ్యాటర్ ఆఫ్ కోర్స్ మిగతా అట్లా కూడా ఉంటుంది, స్ట్రింగ్ థియరీ, ఇక్కడ కూడా స్ట్రింగ్ థియరీ ఉంటుంది. ఐజర్ తిరుపతి కొంచెం తక్కువ కాబట్టి కొత్తగా వచ్చింది కాబట్టి ఓన్లీ కొన్ని అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ, థియరిటికల్ ఆస్ట్రోఫిజిక్స్ ఇలాంటివి ఉంటాయండి, మ్యాటర్ ఫిజిక్స్, కండెన్స్డ్ మ్యాటర్, ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఫిజిక్స్ ఇవి ఉంటాయండి. ఇది థియరిటికల్ ఐజర్ తిరుపతి వచ్చారు. ఐఐఎస్సి దగ్గర చెప్పక్కర్లేదు, థియరిటికల్ ఫిజిక్స్, అటామిక్ ఆప్టికల్ ఫిజిక్స్, ఎక్స్పెరిమెంటల్, బయో క్రిస్టోగ్రఫీ, బయో ఇన్ఫర్మాటిక్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, థియరిటికల్లో ఆస్ట్రానమీ ఒకటి కాదు, ప్రతి అన్ని రకాల ఏరియాస్ ఉంటాయండి. తిరువనంతపురంలో కూడా ఆల్మోస్ట్ నానో టెక్నాలజీ ఒకటి ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. మిగతా ఫోటోనిక్స్ మీద అట్లా క్వాంటమ్ ఇన్ఫర్మేషన్, స్టాటిస్టికల్, నానో టెక్నాలజీ సంబంధించినటువంటి ఏరియాస్ ఏదైనా అట్మాస్ఫిరిక్ సైన్స్ కూడా మీకు అక్కడికి వెళ్ళి అవకాశం ఉంటుందండి. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పక్కంలోకి వెళ్ళినప్పుడు కూడా సాలిడ్ స్టేట్ ఉంటుందండి, ఇందులో కూడా సాలిడ్ స్టేట్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, ఇంటర్ఫేస్, నానో మెటీరియల్స్ కూడా ఇందులో దొరుకుతుందండి. అంటే జస్ట్ ఇంచుమించు సిమిలర్. ప్లాస్మా ఇన్స్టిట్యూట్ ఫిజిక్స్, ఎక్స్పెరిమెంటల్ అండ్ థియరిటికల్ పర్ఫెక్ట్గా అంతే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్లాస్మా అంటే ఒకటే, ఫిజిక్స్, ఎక్స్పెరిమెంటల్, థియరిటికల్ ఫిజిక్స్కి వెళ్ళాలంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి మీరు. జస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ప్లాస్మా రీసెర్చ్ ఏదైతే ఉంటుందో గాంధీనగర్, దానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్, ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్ అండి. ఇది కూడా కండెన్స్డ్ మ్యాటర్, న్యూక్లియర్ కానీ, హై ఎనర్జీ ఫిజిక్స్ కానీ, యాక్సిలరేటర్ బెటెడ్ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫిజిక్స్ ఏదైతే భువనేశ్వర్ ఉంటుందో అందులో రీసెర్చ్ ఇంటర్వ్యూస్ కూడా పడతాయి, అవి కూడా వెతుక్కోవచ్చు.